రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. సూర్యోదయము నుంచి ఈ సూర్యాస్తమయం వరకు కూడా ప్రతి నిమిషము కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, మా ప్రతి ప్రయాణములో మీ దేవదూతల రక్షణ అనుగ్రహించినారు తండ్రి, స్తోత్రాలు. మా ప్రతి పనులలో జ్ఞానము, శక్తిని, బలమునిచ్చి ఫలింపజేశారు తండ్రి, వందనాలు. మాకు కావలసిన ఆరోగ్యమును, మాకు కావలసిన శక్తిని, మాకు కావలసిన ప్రోత్సాహమును తండ్రి దయచేసినందుకు, ఈ రాత్రి కాల సమయంలో సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నందుకు వందనాలు నాయన. కుటుంబాన్ని చూడడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మరొకసారి మీ సన్నిధిన ఈ విధంగా మోకరించి ప్రార్థించుటకు మీరు దయచేసిన ఈ యొక్క విలువైన శ్రేష్టమైన అయా సమయాన్ని బట్టి స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 10వ చరణము. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటున్నారు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అవును ప్రభువా, ఈ లోకాన్ని ఆశ్రయించిన వారికి, ఈ లోక సంబంధులను ఆశ్రయించిన వారికి, అధికారులను ఆశ్రయించిన వారికి, ధనాన్ని ఆశ్రయించిన వారికి ఏదో ఒక లోటు ఉంటుందేమో కానీ తండ్రి, ఏదో ఒక సమస్య ఉంటుందేమో కానీ ప్రభువా, ఏదో విధంగా బాధపడుతుంటారేమో కానీ నాయన, మిమ్మల్ని ఆశ్రయించిన ఏ ఒక్కరూ కూడా ఏ మేలు కొదువ లేకుండా జీవించగలుగుతారంటున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఈ రోజున మేమందరము కూడా ఈ రాత్రిన ప్రభువ మీ వైపు చూస్తుండగా ప్రతి బిడ్డ జీవితంలో అయా సమృద్ధైన మేలులను జరిగించండి, బిడ్డలకున్న లోటులను తీసివేయండి. బిడ్డలు మీ వైపు చూస్తుండగా అద్భుత క్రియలు జరిగించండి ప్రభువ. అయా, ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రి కాల సమయంలో విశ్వాసముతో, నమ్మకముతో ప్రార్థనలో ఏకీభవిస్తుండగా ప్రతి బిడ్డ జీవితంలో మీ కార్యాన్ని కనపరచండి తండ్రి. ఏ విషయాల్లో తండ్రి బిడ్డలు కన్నీరు గారుస్తున్నారో, ఏ విషయాలను బట్టి బిడ్డలు తండ్రి మీ పాద సన్నిధిన చేరి మొర్ర పెడుతున్నారో, వాటన్నిటిలో మీ చిత్తానుసారంగా అయా గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, అనేక మంది బిడ్డలు అనారోగ్యముతో ఉన్నారు తండ్రి, వ్యాధులతో ఉన్నారు ప్రభువ, భయంకరమైన రోగాలతో ఉన్నారు నాయన, బలహీనతలతో ఉన్నారు తండ్రి, డిప్రెషన్స్లో ఉన్నారు ప్రభువ. అయా, వారందరినీ తాకండి, మంచి ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణ ఆయుష్ కలగజేయండి. అపవాది క్రియల చేత బాధించబడుతున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల దయచేయండి ప్రభువా. ఉద్యోగాలు కోల్పోయి, వ్యాపారాల్లో నష్టపోయి తండ్రి, వ్యవసాయంలో నష్టపోయి అప్పులైన వారు ఉన్నారు తండ్రి, బిడ్డల పెళ్ళిళ్ళు చేసి అప్పులైన వారు ఉన్నారు నాయన, మోసపోయి అప్పులైన వారు ఉన్నారు తండ్రి. వారందరి అప్పులను యేసు నామములో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. వారిని ఆర్థికంగా బలపరచమని అడుగుతున్నాం. వారి ప్రతి ఒక్క పనిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, అదేవిధంగా కుటుంబంలో ఉన్న గొడవల నుంచి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యతను అనుగ్రహించండి. యవన బిడ్డలు మార్గం తప్పిపోకుండా తల్లిదండ్రుల మాట వినులాగున వారి హృదయాలు ప్రేరేపించండి తండ్రి. గలిబిలితో, గొడవలతో, అశాంతికరమైన జీవితంతో జీవిస్తున్నారు వారి కుటుంబంలో యేసు నామములో శాంతి సమాధానాలు స్థాపించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఉద్యోగాల కోసం బిడ్డలు ప్రయత్నిస్తుండగా మంచి జాబును బిడ్డలకు దయచేయండి. గర్భఫలము లేని ప్రతి బిడ్డకు గర్భఫలం దయచేయమని, వారి గర్భాలను తాకమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. వివాహాలు కానటువంటి ప్రతి బిడ్డకు అయా సాటి అయిన సంబంధం, సహకారి వచ్చులాగున దీవించండి నాయన. ఎవరైతే కోర్టు కేసులో చిక్కుబడి ఉన్నారో వారికి న్యాయమును తీర్చండి ప్రభువా. ల్యాండ్ ఇష్యూస్తో ఉన్న ప్రతి బిడ్డకు వాటిలో నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఎవరైతే గృహాల కొరకు ప్రార్థిస్తున్నారో సొంత గృహమును వారికి అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే ప్రభువా లోన్స్ కొరకు, ఫంక్షన్స్ కొరకు అప్లై చేసుకొని ఉన్నారో వాటిని దయచేయండి నాయన. ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డకు మీరు రక్షణ దయచేయండి. పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మీ కాపుదల దయచేయండి తండ్రి. వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ ఈ రాత్రి అంతను మీరే తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. విదేశ ప్రయాణాలు చేయాలనుకుంటున్న ప్రతి బిడ్డ ఆలోచనను తండ్రి మీరే సఫలపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. వీసాలు, ఇమ్మిగ్రేషన్స్లో కూడా మీరే తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. కామెంట్స్ ద్వారా ఎవరైతే ఎటువంటి అవసరతలు తెలియజేశారో వాటన్నిటిని మీరే అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మా దేశాన్ని దీవించండి. దేశ ప్రజలకు మీరు తోడై ఉండి కాచి కాపాడండి. దేశ సైనికులందరికీ మీరే సహాయం అనుగ్రహించమని ఈ రాత్రి కాల సమయంలో అయా మా గృహాల చుట్టూ మీ దేవదూతల కంచె దయచేయండి ప్రభువా. ఎటువంటి నిద్రలేమి సమస్యలు లేకుండా
పీడకల సమస్యలు లేకుండా మంచి నిద్ర ప్రతి బిడ్డకును అనుగ్రహించమని, ఆ అపవాది, శత్రువులు, దొంగలు, మరే ఇతరమైన హాని కలిగించేవి మమ్మల్ని ముట్టకుండా, మా గృహాన్ని ముట్టకుండా మీరే కాపాడమని ప్రభువా, మాకున్న సమస్తాన్ని మా బిడ్డలను మీ చేతికి అప్పగిస్తుండగా ప్రభువా, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మేమందరము మీ సన్నిధిన సజీవులముగా చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.